ఏదైనా వాక్యము యోమ్ దెబిరి 30వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచెప్పుచున్నాను. మనుష్యుని యోచన ప్రకారమైనది కాదు, మనుష్యుని ఆలోచన ప్రకారమైనది కాదు. ఈ పరిశుద్ధ గ్రంథం ఎవరో ఒకరు కూర్చొని ఒక ఏకాంతమైన ప్రదేశంలో కూర్చొని ఊహించి రాసేయడం వల్ల రాయబడిన గ్రంథం కాదు ఇది. ఈ గ్రంథం 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాల కాలంలో రాసిన గ్రంథమని క్రైస్తవ చరిత్రకారులు చెప్తారు. అందరూ ఒక చోట లేరు, అందరూ ఒక కాలానికి సంబంధించిన వాళ్ళు కాదు. అనేకమైన పుస్తకాల సముదాయమే ఈ గ్రంథము. అందుకే దీన్ని బైబుల్ అంటారు. బైబుల్ అంటే అర్థం ఏంటంటే పుస్తకాల సముదాయం. 66 పుస్తకముల సముదాయమే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం. ఇది ఒక మనుషుని ఆలోచన ప్రకారం వచ్చింది కాదు. ఆ మనిషి ఉన్నాడా, ఆ మనిషి తన గ్రంథాన్ని రాస్తాడా, అయిపోయింది. ఇంకా ఆ మనిషి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినట్టే. ఆ గ్రంథపు చుట్టలు అంటారు కదా, ఆ గ్రంథపు చుట్టలు మరలా ఒక చోట చేర్చి మరలా ఇంకో గ్రంథము దొరికినప్పుడు మరలా దాన్ని దీనితోటి సమకూర్చి అలాగ అనేక పుస్తకాల సముదాయమే ఈ బైబిల్ అనే గ్రంథం. ఇది మనుష్యుని ఆలోచన ప్రకారం వచ్చింది కాదు. మనుష్యుని ఆలోచన ప్రకారం ఏదైనా వస్తే దానికి ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. అది శాశ్వత కాలం పని చెయ్యదు, కొంతకాలమే పని చేస్తుంది. ఇంకా అందులో బెటర్ వస్తుంటాయి, ఇంకా అందులో బెటర్ వస్తుంటుంది. ఒకప్పుడు అది వాడారు, కానీ ఇప్పుడు అది కాదండి, అందులో ఇంకా బెటర్ వచ్చాయి అంటారు. ఉదాహరణకి సెల్ ఫోన్ కన్నా ముందు ల్యాండ్ ఫోన్, ఆ ల్యాండ్ ఫోన్ నుంచి చిన్న ఫోన్ నుంచి కొంచెం పెద్ద ఫోన్ నుంచి ఇప్పుడు మరీ పెద్ద ఫోన్లు, ఎంతో ఖరీదు, లక్షల్లో ఫోన్లు ఉన్నాయి. చూసారా, మనిషి తయారు చేసింది అనుకోండి, అందులోంచి ఇంకా బెటర్ వస్తుంది, అందులోంచి ఇంకా బెటర్ వస్తుంది, అందులోంచి ఇంకా బెటర్ వస్తుంది. ఇంకా రాబోయే కాలంలో ఇంకా బెటర్ వస్తుంది. ఇదే జీవ గ్రంథం, బైబిల్ గ్రంథం, ఇది రాసి ముద్రించినప్పటి నుంచి ఎప్పటి వరకు ఇందులోంచి బెటర్ రాలేదు. ఎందుకంటే ఇదే గ్రంథం అప్పట్లో కాబట్టి అలా రాశారండి. ఇప్పుడు అలా కాదండి, ఇందులోంచి ఇంకా బెటర్ ఉందండి అంటారు ఎవరైనా? అనడానికి అవకాశాలు లేవు. అప్పుడు అదే గ్రంథం, ఇప్పుడు అదే గ్రంథం. లక్షలు పెట్టి కొనుక్కున్న, బంగారముతోను బైబిల్ కొనుక్కున్న, ఇదే అధ్యాయం ఇదే వచనం అందులో కూడా అలాగే ఉంటుంది. ఒక 200 300 పెట్టి బైబిల్ కొనుక్కున్న అదే అధ్యాయం అదే వచనం అదే లైన్ అదే అక్షరాలు అందులో కూడా అలాగే ఉంటాయి. ఎందుకంటే ఇది మనుష్యుల యోచన వలన వచ్చినది కాదు, దేవుని ఆలోచన నుంచి వచ్చినది. కాబట్టి దేవుని ఆలోచన మారదు, అది శాశ్వత కాలం ఒకే రకంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.